నక్సల్ ప్రభావిత నేతలు, నక్సల్ ప్రభావిత నేతల కొడుకులు, కూతుళ్ళు, అల్లుళ్ళు, మేనల్లుళ్ళు వీళ్ళదొక ఆలోచన ధోరణి ఉంటుంది. వీళ్ళు ఎంతసేపటికి కూడా నిజాలని సమాధి చేసి అబద్ధాల పునాదుల మీద భారతదేశ ప్రజల్ని వాళ్ళ పెద్దవాళ్ళు ఎలా మోసం చేశారో అలాగే మోసం చేసే ప్రయత్నంలో భాగంగా ఆనాడు ఏది పేపర్ ప్రకటనలకు పరిమితమైన వాళ్ళు ఇప్పుడు డిజిటల్ మీడియాని వాడుకుంటున్నారు. దాంట్లో వీళ్ళందరూ నెంబర్ 1 మోడీ అమెరికాకి అమ్ముడుపోయాడు. మోడీ ఏ విధంగా అమ్ముడుపోయాడో పాప అమెరికా వాళ్ళకి తెలియట్లేదు. వాళ్ళే మేము కొనుక్కుందామన్నా దొరకట్లేదు. లైక్ ఈ నక్సల్స్ నాయకులు మా దగ్గర నుంచి ఆయుధాలు తీసుకుని అమ్ముడుపోయినట్టుగా, లేదా వాళ్ళ బిడ్డలు మా దగ్గర నుంచి డబ్బులు తీసుకుని మా దేశాల్లో స్కాలర్షిప్లు తీసుకుంటూ మా దేశంలో ఉద్యోగాలు చేస్తూ మళ్ళీ మా పెట్టుబడిదారీ విధానానికి వ్యతిరేకంగా ఉపన్యాసాలు ఇచ్చేటటువంటి సన్నాసుల్లాగా మోడీ ఉండట్లేదేంటి అని వాళ్ళు ఫీల్ అవుతున్నారు. అట్లాగే ఇక్కడున్న వామపక్ష నేతలు ఏ చైనాకో రష్యాకో వాళ్ళ బిడ్డలను పంపించకుండా అమెరికాకి బిడ్డలను పంపిస్తూ, అట్లాగే ఇప్పుడు వాళ్ళు మళ్ళీ అమెరికా పెట్టుబడిదారీ విధానాన్ని వ్యతిరేకిస్తున్నటువంటి వైనం అలాంటి అమ్ముడుపోయేటటువంటి వ్యవస్థ పాపం మోడీ ఎందుకు చేయట్లేదని బాధపడుతున్నారు. మోడీ ఇక్కడ గుజరాత్ వాళ్ళు ఎప్పుడో అమెరికాకి పోయారు, ఆంధ్ర వాళ్ళు అమెరికాకి ఎప్పుడో పోయారు. ఇప్పుడు వామపక్ష నేతల బిడ్డలు వెళ్తున్నారు, వామపక్ష నేతల వారసులు వెళ్తున్నారు, అమెరికాలో స్థిరపడుతున్నారు. ఏ పెట్టుబడిదారి విధానం వల్ల ప్రపంచానికి ముప్పని చెప్పారో అక్కడికి వెళ్ళి బతుకుతున్నారు. అది మర్చిపోయి నిరంతరం ఒక విష ప్రచారం. మోడీ భయపడ్డాడు, మోడీ వణికిపోతున్నాడు. ఏం చేస్తాడు మోడీ పాపం? మీలాగా అబద్ధాలు చెప్పి బ్రతకలేడు. రెండవది ఏంటంటే అమెరికా అధ్యక్షుడే చెప్తున్న టఫ్ గై అని. పాకిస్తాన్ చేతికి ఎందుకు ఇచ్చాడు ఈ దిక్కుమాలినటువంటి రాయబారం? అంటే ఓపెన్గా చెప్పాడు. పాకిస్తాన్ వాడైతే మనం చెప్పినట్టు అంటాడు, అమెరికా వాడైతే భారతదేశం వాడైతే మన మాట వినడు అన్నటువంటి టఫ్గా ఏం చెప్పాడు ట్రంప్. ఓపెన్గానే చెప్పాడు, చాటుగా చెప్పలేదే, చెవులో చెప్పలేదే. నెంబర్ 2 వచ్చేటప్పటికి తన దేశపు కోసం ఎంత స్ట్రాంగ్గా బేరాలాడాలో అంత స్ట్రాంగ్గా బేరాలాడతాడు మోడీ అని చెప్పింది ఎవరు? ట్రంపే చెప్పాడు. వాడు ఏడుస్తాడు, ఏడ్చినప్పుడు కొన్ని మాటలు మాట్లాడతాడు, సంతోషించినప్పుడు ఇంకొక మాట మాట్లాడతాడు. అది ట్రంప్ నైజం. మనకి తెలియాలి, తెలుసుకోవాలి. లేదు మిస్ అయ్యామా, లాజిక్ మిస్ అవుతాం. ఇంకొకటి మొన్న పుస్తకంలో కూడా రాశారు కదా, ఉక్రెయిన్కి భారత దళాన్ని శాంతి దళాల పేరుతో పంపించి రష్యా మీద దాడి చేయిద్దామంటే మోడీ అట్లాంటి పిచ్చోడు కాదని చెప్పాడని. ఇంకేం కావాలా సాక్ష్యాలు? ఇంకేమన్నా రాసుకోవాలంటే మన ఇష్టం వచ్చిన కారుకోతలు రాసుకోవచ్చు.